పేద పిల్లల భవిష్యత్తుకు పునాది తల్లికి వందనం. ఈ తల్లికి వందనం అనేది ఒక పునాదితో సమానం. మనం అంటే బేస్ మెట్టమెంట్ వేసుకుంటాము, ఆ యొక్క పునాదితో సమానం. సేవింగ్స్ కింద పెట్టుకోమని చెప్పడం చెప్తా ఉంది. మనకు దాన్ని ముట్టుకునేటువంటి అర్హత మనకు లేదు. మీలో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఒక బ్యాంకు కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లో ఉంది. స్ట్రెస్ తీసుకోవద్దు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్, ప్రభుత్వ స్కూళ్ళలో కానీ, ప్రభుత్వ కాలేజీలలో కానీ నో వేకెన్సీ, మా దగ్గర సీట్లు లేవు అని చెప్పే కాడికి వచ్చినామంటే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మీ మీద ఈ రోజు విద్యార్థుల పట్ల తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాము. నాడు నేడన్నారు, నాడు ఎక్కడ పోయిందో నీడ ఎక్కడ పోయిందో తెలియదు. ఇచ్చినటువంటి వాటర్ ప్లాంట్లన్నీ కూడా పాడైపోతే దానికి మరమ్మతులు చేసే యోగ్యత లేదు. కొన్ని అయితే స్లాబుల్లో ఆగిపోయాయి. చాలా స్కూళ్ళు కూడా నాడు మనీ అంతా కూడా దుర్వినియోగం అయిపోతే మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్కూళ్ళన్నింటినీ కూడా స్మార్ట్ స్కూల్ గా మార్చాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా అన్నిటి కూడా మార్పులు తెస్తా ఉన్నాము. దాదాపుగా 36 లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కింద విద్యార్థులకు మిత్ర కిట్లు ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 మంది టీచర్ పోస్టులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా సుమారు 42,70,000 మందికి తల్లుల ఖాతాల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా 10,120,00,000 రూపాయలు, అంటే ఒకే ఒక్క రోజు 2 రోజుల్లో 10,000 కోట్ల రూపాయల పైన ఈ ప్రభుత్వం మీ యొక్క పపడ, మీ జీవితాల కోసం, మీరు ఉన్నత చదువులు చదవాలని, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉందంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉందో చూడాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లకు కూడా వారు కూడా మా పిల్లలు కూడా మీరు ఇవ్వాలని చెప్పినప్పుడు ప్రభుత్వం తల్లికి దాంట్లో వందనంలో వారికి కూడా వర్తించే విధంగా ఈసారి ప్రభుత్వం తీసుకుని వారికి చేసింది. ఈ స్కూల్ చూసినప్పుడు చాలా బాధ వేసింది. అక్కడికి వచ్చినప్పుడు టాయిలెట్లు లేవు, అదే విధంగా స్కూల్లో పిల్లలు కూర్చోవడానికి లేవని చెప్పి మా వాళ్ళు చాలా రోజుల నుంచి గ్రౌండ్, పిల్లలకు చదువుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరందరూ కూడా ప్లే గ్రౌండ్ లో ఈ ఆటలలో మీరందరూ నాకు ఒక్కటి ప్రామిస్ చేయాలి. ఈసారి రాష్ట్రంలో ఏ పోటీలో ఉన్నా మీ స్కూల్ నుంచి ఏరో ఒకరన్నా కూడా ఎన్నిక కావాలి. మీకోసం దాదాపు 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రౌండ్ తయారు చేశారు. ప్రభుత్వ నిధులు కాదు, నా సొంత డబ్బులు పెట్టి చేశాను. ఎందుకంటే మీరు ఆటలలో రావాలి, మీరు దృఢంగా ఉండాలి, మీరందరూ కూడా బాగుండాలని కోరికతో నాకు ఇదంతా కూడా. 14 టాయిలెట్స్ కూడా మళ్ళీ రేపో ఎల్లుండ మొదలు పెడతా ఉన్నాం. 32 లక్షల రూపాయలతో 14 టాయిలెట్స్ కూడా ఖచ్చితంగా ఒక 3-4 నెలల్లోనే కంప్లీట్ చేసి మీకే అంకితం ఇస్తున్నా. రోజు మొత్తం బనగానపల్లి నియోజకవర్గంలో 43,987 మంది విద్యార్థులకు 57,18,18,00,000 రూపాయలు ఈ రోజు బ్యాంకులో జత చేయడం జరిగింది. మీ చదువు చెప్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురండి. ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలి. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలి. నేనే ఉన్నాను. ఒక సంకల్పంతో ఓటమి గెలుపులు ఎన్నోసార్లు వస్తుంటాయి. అది కాదు ముఖ్యము. ఒక దృఢ నిశ్చయంతో చెయ్యాలి ఒక కార్యక్రమాన్ని. ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళకు మాట ఇచ్చాము, ఆ మాట ప్రకారం మనం చేతనైనటువంటి చెయ్యాలనే ఉద్దేశం, సంకల్పం ఉండేప్పుడు వీటన్నిటిని కూడా చూసుకొని తల్లిదండ్రులు ఏ ప్రభుత్వం మంచి పని చేస్తా ఉంది, ఎవరి నాయకత్వంలో ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇంత విప్లవాత్మక మరణులని నేను అడిగాను లోకేష్ బాబు గారిని. బాబు, నువ్వు అనుకుంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రివి, ఏ పదవైనా తీసుకోవచ్చు అని ఎప్పుడు లేదన్నా. నేను విద్యాశాఖనే కావాలనుకున్నా, నాకు అది ఇష్టమైన శాఖ. దాని వలన నేను కొన్ని వేల మంది విద్యార్థుల, లక్షల మంది విద్యార్థులలో మార్పు తీసుకురాగలుగుతాననే ఉద్దేశంతో ఆ రోజు తీసుకునేటువంటి లోకేష్ బాబు గారికి కూడా, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సందర్భంగా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.